మనం కొత్తగా కొనుగోలు చేసే టీవీలు, మొబైల్ ఫోన్లు, చెప్పులు, బ్యాగులు, విటమిన్ బాటిళ్లు, ఎలక్ట్రానిక్స్ మరియు స్నాక్స్ ప్యాకెట్స్ వంటి వస్తువులలో చిన్న తెల్లని ప్యాకెట్ కనిపిస్తుంది. దానిపై డు నాట్ ఈట్ అని పెద్ద అక్షరాలతో ఉంటుంది. చాలామంది దీన్ని విష పదార్థం అనుకుంటారు. కానీ నిజం ఏమిటి? సిలికా జెల్ అంటే ఏమిటి? పొరపాటున తింటే ఏమవుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. సిలికా జెల్ అనేది సిలికాన్ డయాక్సైడ్ అనే పదార్థంతో తయారవుతుంది. ఇదే పదార్థం మనకు సముద్ర తీరంలో కనిపించే ఇసుకలో కూడా ఉంటుంది. అంటే సిలికా జెల్ మరియు ఇసుక రెండిటి రసాయన నిర్మాణం దాదాపు ఒకటే. ఈ రెండిటి మధ్య ఉన్న తేడా ఒకటే. సముద్ర ఇసుక గట్టిగా ఉంటుంది. కానీ సిలికా జెల్ను ప్రత్యేక పద్ధతిలో తయారు చేసి దాని లోపల లక్షల కోట్ల చిన్న చిన్న రంధ్రాలు ఉండేలా చేస్తారు. ముందుగా భూమి నుంచి సిలికా ఇసుకను తవ్వుతారు. దాన్ని శుభ్రంగా కడిగి ఎండబెడతారు. తరువాత కొన్ని రసాయనాలతో కలిపి ఎక్కువ వేడి చేస్తారు. అప్పుడు అది జెల్లీ లాంటి రూపంలోకి మారుతుంది. మళ్ళీ ఎండబెట్టిన తర్వాత చిన్న చిన్న గాజు బంతుల్లా మారుతుంది. ఈ బంతుల్నే సిలికా జెల్ బీడ్స్ అంటారు. వీటి యొక్క ప్రత్యేకత ఏమిటంటే సిలికా జెల్ బీడ్స్ బయటకు చిన్నవిగా కనిపించినా వాటి లోపల లక్షల సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. 1 గ్రాము సిలికా జెల్లో ఉన్న మొత్తం ఉపరితల వైశాల్యం సుమారు 700 చదరపు మీటర్లు ఉంటుంది. అంటే ఒక టెన్నిస్ కోర్ట్ కంటే కూడా ఎక్కువ ఉపరితల ప్రాంతం ఉంటుంది. ఈ కారణంగానే ఇది గాలిలోని తేమను చాలా వేగంగా పీల్చుకుంటుంది. గాలిలోని ఎప్పుడూ కొంత నీటి ఆవిరి ఉంటుంది. సిలికా జెల్లోని అణువులు నీటి అణువులను ఆకర్షిస్తాయి. ఆ నీటి ఆవిరి మొదట బీడు ఉపరితలంపై చేరి తరువాత లోపల ఉన్న చిన్న రంధ్రాల్లోకి వెళుతుంది. ఈ ప్రక్రియను క్యాపిల్లరీ కండెన్సేషన్ అంటారు. ఇప్పుడు ఒక సిలికా జెల్ ప్యాకెట్ ఎంత నీటిని పీల్చుకుంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. సాధారణంగా ఒక సిలికా జెల్ తన బరువులో 40% వరకు నీటిని పీల్చుకోగలదు. ఉదాహరణకు 5 గ్రాముల సిలికా జెల్ ప్యాకెట్ దాదాపు 2 గ్రాముల నీటిని నిల్వ ఉంచగలదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అంత నీటిని పీల్చుకున్నా కూడా అది బయటకు తడిగా అనిపించదు. దీనిని ముఖ్యంగా ఎందుకు ఉపయోగిస్తారంటే సిలికా జెల్ తేమను తొలగించే పదార్థం. దీనిని డెస్కెంట్ అంటారు. ఇది ఎలక్ట్రానిక్ వస్తువులను తేమ నుంచి రక్షించడం, మందులు మరియు విటమిన్లు వంటివి పాడవకుండా ఉంచడం, కెమెరాలను, లెన్సులను పొడిగా ఉంచడం, చెప్పులు, బ్యాగులు వంటివి దుర్వాసన తగ్గించడం మరియు తేమ పీల్చకుండా ఉంచడం వీటి పని. సిలికా జెల్ను మ్యూజియంలలో కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే మ్యూజియంలలో ఉన్న పాత వస్తువులు తేమ వల్ల తుప్పు పట్టవచ్చు లేదా పూత పడవచ్చు. అందుకే ప్రదర్శన గదుల్లో సిలికా జెల్ ఉంచి తేమను నియంత్రిస్తారు. దీనివల్ల ఇనుప వస్తువులకు తుప్పు రాదు, పాత వస్తువులు చెడిపోవు, జంతువుల నమూనాకు ఫంగస్ పట్టదు. అంతేకాకుండా దీన్ని అంతరిక్షంలో కూడా ఉపయోగిస్తారు. సిలికా జెల్కు సంబంధించిన ఏరోజెల్ అనే ప్రత్యేక రూపాన్ని అంతరిక్ష పరిశోధనలో కూడా ఉపయోగిస్తారు. ఇది రోవర్లను తీవ్రమైన వేడి, చలి నుంచి రక్షిస్తుంది. అంతరిక్షంలో దూసుకొచ్చే ధూళి కణాలను సేకరించడానికి ఉపయోగపడుతుంది. అయితే పొరపాటున సిలికా జెల్ తింటే ఏమవుతుంది? ఇది చాలా మందికి ఉండే సందేహం. సాధారణంగా సిలికా జెల్ విషపూరితం కాదు. మన శరీరం దీనిని జీర్ణం చేయదు. అలాగే ఇది శరీరంలో విషంగా కూడా మారదు. చిన్న ప్యాకెట్ పొరపాటున మింగితే ఎక్కువగా ఏమీ జరగదు. అయితే డు నాట్ ఈట్ అని ఎందుకు రాస్తారు అంటే దానికి ప్రధాన కారణం గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం. చిన్నపిల్లలు లేదా వృద్ధులు మింగితే ఊపిరాడకుండా ఉండే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ మొత్తంలో తింటే కడుపు అసౌకర్యం, విరేచనాలు, కడుపు నొప్పి, నోరు, గొంతు పొడిబారడం వంటి సమస్యలు రావచ్చు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. శరీరంలోకి వెళ్తే నీటిని మొత్తం పీల్చేస్తుందా అని. నిజానికి ఒక చిన్న ప్యాకెట్ గరిష్టంగా సుమారు 2 గ్రాముల నీటిని మాత్రమే పీల్చగలదు. మన శరీరంలో లీటర్ల కొద్దీ నీరు ఉంటుంది. 1 గ్లాసు నీరు త్రాగితే ఆ నీటి కంటే చాలా ఎక్కువ నీరు శరీరానికి చేరుతుంది. కాబట్టి చిన్న ప్యాకెట్ వల్ల శరీరం ఎండిపోదు. కానీ అన్ని సిలికా జెల్ ప్యాకెట్లు సురక్షితం కాదు. కొన్ని సిలికా జెల్లకు కోబాల్ట్ క్లోరైడ్ అనే రసాయనం పూతగా వేస్తారు. ఇది తేమను బట్టి రంగు మారుతుంది. ఈ రసాయనం విషపూరితం కావచ్చు. అందుకే ఏ సిలికా జెల్ను అయినా ఉద్దేశపూర్వకంగా తినకూడదు. చివరిగా సిలికా జెల్ అనేది తేమను పీల్చుకునే అద్భుతమైన పదార్థం. ఇది మనం ఉపయోగించే అనేక వస్తువులను తేమ నుంచి కాపాడి వాటి జీవిత కాలాన్ని పెంచుతుంది. సాధారణ సిలికా జెల్ను పొరపాటున ఒక చిన్న ప్యాకెట్ మింగితే సాధారణంగా తీవ్రమైన ప్రమాదం ఉండదు. అయితే అది ఆహారం కాదు. గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం లేదా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున ముఖ్యంగా పిల్లలకు అందకుండా ఉంచాలి. కోబాల్ట్ క్లోరైడ్ వంటి రసాయనాలు కలిగిన కొన్ని రకాల సిలికా జెల్ మాత్రం హానికరంగా ఉండవచ్చు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. డు నాట్ ఈట్ అనే హెచ్చరిక ప్రధానంగా భద్రత కోసం కాబట్టి సిలికా జెల్ను ఎప్పుడూ తినడానికి ప్రయత్నించకండి. మరిన్ని కొత్త విషయాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.